ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నరులు అభ్యాసం పొందవలనని దేవుడు వారికి పెట్టి ఉన్న కష్టానుభవమును నేను చూచితిని. ఇక్కడ మనం చూసుకుంటే సొలొమోను మహారాజు ఈ ప్రసంగి గ్రంథంలో చాలా విషయాలు రాసినట్టుగా మనం చూడగలనుట. ఇక్కడ చెప్తున్నారు కదా, నరులు అభ్యాసం పొందవలనని, అంటే నరులు నేర్చుకోవాలని. ఏదైతే ఒక కష్టానుభవాన్ని దేవుడు పెట్టి ఉన్నాడో దాని ద్వారా నరులు అభ్యాసం పొందవాలని దేవుడు పెట్టారు అని ఇక్కడ సొలొమోను మహారాజు గారు తెలియజేస్తున్నమాట. అంటే ఆయన పరిశోధించారు. నరులు కష్టాలు వచ్చినప్పుడు ఎలాగుంటారు, సుఖం వచ్చినప్పుడు ఎలాగుంటారు, బాధలు వచ్చినప్పుడు ఎలాగుంటారు, బాధలు లేనప్పుడు ఎలాగుంటారు అనేది ఆయన పరిశోధించి ఆయన చూసిన దాన్ని బట్టి ఆయన ఇక్కడ రాస్తున్నట్టుగా చూడాలన్నమాట. నరులు అభ్యాసం పొందవాలని, అంటే మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక బాధ వచ్చినప్పుడు, ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు చాలామంది దేవుణ్ణి చూడని వారైతే దాని వలన బాధను వేదన అనుభవిస్తారు. దేవుణ్ణి చూసిన వారైతే దాని నుండి దేవుడు ఏం నేర్పుతున్నారా అని చూస్తామట. ఎందుకనంటే ప్రతి కష్టం కూడా, ప్రతి వేదన, ప్రతి శోధన, ప్రతి బాధ కూడా మనకి ఏదో ఒకటి నేర్పించి మరీ వెళ్తుంది అనమాట. ఎప్పుడైతే మనము వేదన గుండా వెళ్తున్నప్పుడు, కష్టం గుండా వెళ్తున్నప్పుడు, ఆ కష్టములో మనం ఎప్పుడైతే దేవుని మీద అనుకుంటామో దేవుడు మనకు చాలా విషయాలు నేర్పుతుంటారు. యోహాను సువార్తలో ఆయన చెప్తారు కదా, మీకు లోకంలో శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకొనడి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్తారు. అంటే లోకంలో మీకు శ్రమ రాదు అని వేసే చెప్పలేదు, శ్రమ వస్తుంది. ఆ శ్రమలో నుండి నేను మీకు జయమునిస్తాను. ఎందుకంటే నేను జయించి ఉన్నాను కనుక మీరు నా వైపు చూస్తే నిజంగా జయం పొందుతారు. ఇక్కడ సొలొమోను మహారాజు తెలియజేస్తున్నారు కదా, నరులు అభ్యాసం పొందవాలని. అంటే ప్రతి శ్రమ కూడా మనకు ఒక అభ్యాసము. దేవుడు వారికి కష్టానుభవం పెట్టి ఉన్నారు. ఆ కష్టానుభవంలో గుండి మనం వెళ్ళినప్పుడు చాలాసార్లు మనము చాలా విషయాలు క్రొత్తవి నేర్చుకుంటాము. ఎవరైనా కష్టాలు గుండా బయటకు వచ్చినప్పుడు వృద్ధులైపోయిన వారికి మనం అడిగితే వారి జీవితాల్లో ఉన్న అనుభవాలు మనకు తెలియజేస్తారు. యాకోబు గారు అంటారు కదా, ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు నేను యాత్ర చేసిన దినాలు కొద్దిగాను ఆయాసకరంగానూ ఉన్నాయి. ఎందుకు అనంటే యాకోబు చేసిన తప్పిదాల్లో యాకోబుకు దేవుడు నేర్పించిన పాఠాలు ఉన్నాయి. యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు చూసిన విజయాలు కూడా ఉన్నాయి. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ శోధన వచ్చినా దేవుడు దానిలో నుండి మనకి ఏదో ఒకటి నేర్పబోతున్నారు, దేవుడు మనకి ఏదో ఒకటి బయలుపరచబోతున్నారు అనేది మనం గ్రహించాలి. ఎందుకనంటే దేవుడు కష్టం పెడతారనేది పాత నిబంధనల ప్రకారమేమో కానీ కృత నిబంధన ప్రకారము దేవుడు కష్టపెట్టారు. ఎందుకంటే ఆయన మనల్ని పిల్లలుగా చూస్తున్నారు. పిల్లల్ని ఎవ్వరూ కూడా కష్టపెట్టరు. వాళ్ళు ఎప్పుడైనా త్రోవ తప్పిపోతున్నప్పుడు శిక్షిస్తారేమో కానీ త్రోవ తప్పనంతవరకు కష్టపెట్టరు. ఈరోజు మనము ఆయన పిల్లలుగా ఉంటున్నాం కనుక మనం ఎప్పుడైనా కష్టపెట్టబడుతున్నాము అని అంటే మనం త్రోవ తప్పాము, దుష్టుడికి ద్వారం తెరిచాము అనేది అర్థం. దుష్టుడు వచ్చి మనల్ని కష్టపెడుతూ ఉంటారు. ఈరోజు ఫ్రెష్ మనం ఉంటున్న ప్రతి ఒక్కరం కూడా ఆయన మాట ప్రకారం జీవించుదుముగాక. శ్రమలు శోధనలు జయించిన వారమై దేవునితో నడుస్తూ ఆయనకి ఇష్టానుసారంగా ఉందుముగాక. ఒకవేళ ఏదైనా కష్టంలో ఉన్నారా, అందులో నుండి దేవుడు మీకు ఏమి నేర్పించబోతున్నాడు అనేది చూసి ముందుకు సాగిపోదురుగాక. ఆమేన్.